మరి ఇసుక రేట్లు పెంచారంటున్నారు కదా, దాని గురించి ఇసుక రేట్లు పెంచారంటే గతంలో ఇసుక మాకు దగ్గరలో ఉన్న జుడుగు గ్రామం మాదిపాడు దగ్గర నుంచి ఇసుక మొత్తం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఒక రేవులో 1000-2000 లారీలు పెట్టి పక్కన జుడుగు గ్రామం 7 కిలోమీటర్ల దగ్గరలో ఆ గ్రామంలో 4000-5000 ఇసుక లారీలు కుప్పలు పోసి హైదరాబాదు 12,000, 15,000, 20,000, 30,000కి ఒక ఏ బిల్లు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇసుక దోపిడీ విధానం జరిగింది గత ప్రభుత్వంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక యూనిట్ ఇసుకకి ఎంత అని చెప్పి కుప్పబోసి దానికి ప్రభుత్వ సేనరైజ్ ప్రకారం ఇచ్చేసి చేస్తున్నారు. అయితే దానికి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ పెరిగిన తర్వాత ఇసుక సాయంత్రానికి మద్యం సాయంత్రానికి ట్యాక్స్ ఎంత ఉందో ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి. ఈవినింగ్ 8-8:30 కల్లా గవర్నమెంట్ ట్యాక్స్లో పడిపోతాయి. ఆ పథకాలు కొన్ని రావటం వల్ల ఈ పేద ప్రజలకి కానీ ఇవన్నీ అందుబాటులో ఉండటం విధానాలు కానీ చక్కగా పరిపాలన చేస్తున్నాడు. ఏమైతే అతను తీసుకున్నా కూడా పేద ప్రజలకి డీబీటీ ద్వారాగా ప్రత్యేక అకౌంట్లో చేస్తున్నాడు. మరి గత ప్రభుత్వం ఇవాళ చేయలే. దోపిడీ విధానం ఎస్సీలని ఎస్టీలని కొట్టడం, అరాచకాలు చేయటం, మరి అంతా గందరగోళం చేశారు. ఇలాంటి ప్రభుత్వం రాకూడదు. పేదల్ని తరిమి కొట్టి ఇబ్బంది పెట్టే ప్రభుత్వం రాకూడదు. రాజధాని గురించి ఏమంటారు? మరి రాజధాని గురించి అంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు ఎక్కిన తర్వాత తాత్కాలిక రాజధాని పెట్టడమే చంద్రబాబు నాయుడు చేసిన మొదటి తప్పు. తాత్కాలిక రాజధాని పెట్టిన తర్వాత ఇతను వచ్చేమన్నాడంటే ప్రజలు 3 ప్రాంతాలు డెవలప్ చేస్తానని 3 రాజధానులని ఈయన పెట్టాడు. అయితే ఒక రాజధాని డెవలప్ కావాలంటే కనీసం హైదరాబాద్ ఏర్పడి 65 సంవత్సరాలు అయింది ఇప్పటికు. ఇప్పుడు మనకు కనీసం ఇంకొక 2 నెలలు అయితేనే 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఇంకా రాజధాని ఒకేసారి డెవలప్ కావాలంటే ఇంకా 40-50 సంవత్సరాలు పడుతుంది. ప్రభుత్వం ఏంటంటే కొత్తగా వచ్చింది, ఆర్థిక లోటు, ఇవన్నీ పరిపాలన విధానం చూసుకునేసరికి సమయం పడుతుంది. దాని మీద కొంత జాప్యం జరిగిన మాట నిజమే. ఐటీలు పరిశ్రమలు మరి ఇవన్నీ లేని మాట నిజమే. అవి నిదానంగా 1 by 1 జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఏది జరగదు. అయితే ఇప్పటి వరకు 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ప్రజలకు మంచి పథకాలు అందుతున్నాయి. మీ నుంచి ప్రజలకు ఏమైనా చెప్తారా? ఎలా మీ నుంచి ప్రజలకు ఏమైనా చెప్తారా? ఎవరు వస్తే బాగుంది చూసి ఓటేయండి అలాగే ఉన్నా? అలా ఓటేంటంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఇప్పుడు ఆ ముసలమ్మ ఉంది. ఆమె వయసు 65-70 ఉంటాయి. ఆమె ఇంటికి ఉదయం 4:30కు వచ్చి అమ్మమ్మ గారు లేవమ్మ నీ డబ్బులు వచ్చినాయి అని చెప్పి వాలంటీరు లేపి డబ్బులు ఇస్తున్నాడు. ఆమె ఎవరికి వేస్తుంది ఇంకా ఓటు? అలాంటి మంచి పథకాలు చేసేవాళ్ళు వీళ్ళకి 12,000, 13,000 వేస్తున్నారు. పలానా టైంలోని మదర్ ఖాతాలో వేస్తున్నారు. ఎస్, ఎంతో కొంత ఉపయోగం. గత ప్రభుత్వంలో లేదు కదా. బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ₹1 ఇచ్చింది లేదు కదా. మీకు తెలుసా? మీరేం చదువుకున్నారు? బీటెక్ చదివి. బీటెక్ వాళ్ళకి ఎంత ఇస్తున్నాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? ఎంటెక్ వాళ్ళకి ఎంత ఇస్తున్నాడు తెలుసా? 60 నుంచి 70-80 వేలు దాకా ఇస్తున్నాడు. ఇతర రాష్ట్రాల్లో చదువుకునే వాళ్ళకి ఎంత ఇస్తున్నాడు తెలుసా? 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు ఇస్తున్నారుగా. ఇట్ ఈజ్ ఫ్యాక్ట్. అలాంటి ప్రభుత్వాన్ని, పేదలకు పనిచేసే ప్రభుత్వాన్ని ఎవరు వదులుకోరు. కాకపోతే ఏంటంటే ఉన్నది ఏంటంటే ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు మా కులం ఆగింది అనే ఆలోచన తప్ప ఎస్సీ ఎస్టీ బీసీ గుండెల్లో జెండా బాచిన ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి కన్నా మంచి పథకాలు అమలు చేసిన నాయకుడు మరలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు. అందులో డ్యామ్ షూర్, నో డౌట్. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ఓకే.